వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ రావాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఉన్నారు. చెప్పండి సార్, మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఈ డిమాండ్స్ మా డిమాండ్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కు లీగల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకు పే చేయాలి అనేది మా డిమాండు. దాని కొరకు వాళ్ళు ఒక యూనియన్గా ఫామ్ చేసి సెంట్రల్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా యూనియన్ ఫామ్ అయ్యి కొట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయ్యనికి ఈ కొట్లాట ఫైట్ చేసి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరము. అందులో వాళ్ళంతా రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునే స్టేజ్లో వాళ్ళు ఈ విధంగా కొట్లాడి డబ్బులు వస్తాయి లేదు అన్సర్టనిటీతోని బతకడము, వాళ్ళకు చాలామంది ఈ ప్రెషర్తోని కూడా కొంతమంది చనిపోయారు. దురదృష్టకరం. కాబట్టి మా బీజేపీ గవర్నమెంట్ తరఫున, బీజేపీ పార్టీ తరఫున, బీజేపీ మినిస్టర్సు, ఎంపీసు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా బీజేపీ పార్టీ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఇది సార్ట్ అయ్యే వరకు మేమందరము కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ ఇష్యూను లేవలేసి ఇష్యూ క్లోజ్ అయ్యే వరకు మేము ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. అంటే అది మరి మీరే చెప్పాలి, ప్రెస్ వాళ్ళే చెప్పాలి దాని క్లారిఫికేషన్. మేము వెనక అక్కర్లేదు. అంటే డబ్బులు ఇస్తే వీళ్ళు డబ్బులు అడుగుతురా లేకుంటే పేమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతురా, అది క్లారిఫై చేసుకోవాలి. కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నది నేను అది ఎవరు మాట్లాడారో వాళ్ళకే వదిలేస్తే బెటర్. అంటే తమది ప్రజాపాలనని ప్రజలందరూ కూడా తమ పాలనలో అభివృద్ధి చెందుతున్నారని చెప్తున్నారు కదా. తెలంగాణ స్టేటు, హైదరాబాదు ఇన్కమ్, తెలంగాణ వన్ ఆఫ్ ది 6th లార్జెస్ట్ ఎకనామీగా డెవలప్ అయిన స్టేజ్లో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ డబ్బులు ఇవ్వడం చాలా అన్ఫార్చునేట్. అదేంటున్నా గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉండి ఈ డబ్బులను ఏదైతే లోన్స్ రేజ్ చేస్తూ ఉన్నారో ఆ లోన్స్లో కొంత పోర్షన్ దీనికి స్పెషల్గా కేటాయించి ఈ ఉద్యోగులకు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు, స్పెషల్గా టీచర్లకు, ఆ టీచర్ల వల్లనే మన లీడర్స్ కానీ మనం కానీ ఈ స్టేజ్లో ఉన్నాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను. కాబట్టి ఉన్న లీడర్స్ నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినట్టు, వాళ్ళ వల్ల మనం బెనిఫిట్ పొంది వాళ్ళకి అన్యాయం చేసినట్టు. కాబట్టి వాళ్ళకి రిటైర్డ్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పాత ప్రభుత్వం డబ్బులు ఇచ్చే బదులు వాళ్ళకు ఏజ్ లిమిట్ పెంచారు. తర్వాత దానికి నేను స్పెషల్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంప్లాయీస్కి బాండ్స్ ఇచ్చే బదులు బాండ్స్ రూపంలో డబ్బులు పే చేసి ఆ డబ్బులు వీళ్ళకి పే చేయాలని మా డిమాండ్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రిటైర్డ్ ఎంప్లాయీలకు సంబంధించి అయితే మాత్రం బీజేపీ ఆధ్వర్యంలో అంటే ఇప్పటివరకు అయితే మాత్రం అటువైపు ప్రజాపాలన చెప్పుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ముఖ్యంగా రిటైర్ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క బకాయిలు అలాగే వారి యొక్క ప్రయోజనాలు చెల్లించాలని మల్క కొమరయ్య డిమాండ్ చేస్తున్నారు. కానీ మేము ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.